మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రామానాయుడు. ఈరోజు మనం ముఖ్యంగా ఈ వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధులలో గవదలమ్మ, గవద బిళ్ళలు లేదా మమ్స్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. ఇంతకు మునుపటి వీడియోలో మనం పొంగు, తట్టు, ఇస్కమ్మ దాని గురించి మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా ఈ గవద బిళ్ళలు, గవదలమ్మ, మమ్స్ అనే ఈ వ్యాధి ఒక వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధి. ఈ వైరస్ అనే వ్యాధి అన్ని వయసుల వారికి, స్త్రీ పురుషులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ వస్తుంటుంది. ఇది ఎక్కువగా మనము మాట్లాడినప్పుడు నోటి ద్వారా వచ్చేటువంటి తుంపర్లు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చేటువంటి తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి అంటువ్యాధి. ఇది ముఖ్యంగా ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అధికంగా కనపడుతుంటుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి ముఖము లావుగా ఏర్పడి చిట్టిలక మూతి వలె ఉంటుంది. అంటే చెవు కింది భాగంలో ఈ పెరోటిడ్ గ్లాండ్స్ అనేటివి వాపు వచ్చి ముఖం ఉబ్బుకొని ఉంటుంది. దీని ద్వారా మనము దీన్ని గవదలమ్మ అని గుర్తించవచ్చును. ఈ వ్యాధి వచ్చిన వారిలో ముఖ్యంగా అధికమైన జ్వరం ఉంటుంది, చెంపలు వాచి ఉంటాయి. అదేవిధంగా మింగడానికి, తినడానికి చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత విపరీతమైన తలనొప్పి కూడా వస్తుంటుంది. శరీరం అంతా నీరసించిపోయినట్టుగా ఉంటారు. కొంతమందిలో వామిటింగ్స్ అంటే వాంతులు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మరి కొంతమందిలో కడుపులో, ముఖ్యంగా స్త్రీలలో కానీ బాలికలలో కూడా ఇది విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత మగపిల్లల్లో వచ్చినప్పుడు ఈ టీనేజర్స్లో ఇది వృషణాలలో నొప్పి, అంటే టెస్టిస్లో కూడా నొప్పి పెడుతుంటుంది. ఇది ఈ లక్షణాల ద్వారా దీన్ని మనము ఈ గవదలమ్మగా గుర్తించవచ్చును. దీన్ని సరైన వైద్యం చేయనప్పుడు దీనివల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు చాలా విపరీతంగా ఉంటాయి. అంటే ఈ వైరస్ మెదడులో చేరినప్పుడు మెదడు వాపుకు గురయ్యి ఎన్సెఫలైటిస్ వంటి మెదడు వాపు అంటూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ మెదడు పొరలలో కూడా చేరి మెనంజైటిస్ అనేటువంటి లక్షణం కూడా వస్తుంది. ఇది విపరీతమైన వెన్నునొప్పి కూడా పుట్టిస్తుంటుంది. అదేవిధంగా ఈ జబ్బు అధికంగా ఉన్నప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో ఇది అబార్షన్ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మరియు కూడా ఈ జబ్బు మన యొక్క ప్యాంక్రియాటిక్ గ్లాండ్ వాపుకు గురి చేసి ఇది ప్యాంక్రియాటిటిస్ అనేటువంటి ఒక విపరీతమైన ఛాతీలో నొప్పి వచ్చేటువంటి వ్యాధిని కూడా కలిగిస్తుంది. సో ఈ వ్యాధిని ఈ లక్షణాల ద్వారా గుర్తించినప్పుడు దీనికి సరైన వైద్యం చాలా అవసరం అవుతుంది. చాలామంది ఈ వ్యాధి వచ్చిన వారిలో మూఢనమ్మకాలతో ఈ మెడకు ఒక సొరకాయ బిళ్ళ కట్టేయడము, లేదంటే వేపాకు వంటి పూయడము, లేదు మరికొంతమంది అయితే బంగారు తగిలిస్తే మెడకు వేస్తే బాగైతున్నటువంటి మూఢనమ్మకాలతో ఉంటారు. ఇదంతా కూడా అపోహ మాత్రమే. ఈ జబ్బు వైరస్ ద్వారా వచ్చే వ్యాధి కాబట్టి దీనికి సరైనటువంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. హోమియోపతి డాక్టర్లు సంప్రదించడం వల్ల దీన్ని 2 లేదా 3 రోజుల్లో పూర్తిగా నయం చేసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనము ఈ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తిని ఇతరులతో కలవకుండా ఐసోలేట్గా, అంటే ఒక సపరేట్గా ఉంచడం చాలా మంచిది. అదేవిధంగా జన సమూహము, స్కూల్స్, సమావేశాలకు, సభలకు వెళ్ళకుండా చాలా మంచిది. అదేవిధంగా బయట పబ్లిక్తో కూడా కలవకుండా ఉండడం వల్ల మనం చాలా వరకు ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ జబ్బును వచ్చినప్పుడు మనము సరైన సమయంలో 2-3 రోజుల్లోని యొక్క లక్షణాలు కనపడిన వెంటనే హోమియోపతి డాక్టర్ని సంప్రదించడం వల్ల ఈ హోమియోపతిలో వీటికి బెల్లడోనా, కాల్కేరియా కార్బ్, బెరైటా కార్బ్ 200 అనేటువంటి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి. 2-3 రోజుల్లోనే పూర్తిగా దీన్ని నివారించడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత వామిటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు బిస్మత్ అనే మెడిసిన్, కడుపులో నొప్పి ఎక్కువగా వస్తున్నప్పుడు కోలోసింత్ మ్యాగ్నీసపాస్ 200 మందును తీసుకోవడం వల్ల ఈ జబ్బును పూర్తిగా ఎటువంటి సమస్య లేకుండా నయం చేయవచ్చును. కాకపోతే ఈ వ్యాధిని అజాగ్రత్త చేయడం వల్ల ఇది కొన్ని సంవత్సరాల తర్వాత కూడా దీని యొక్క ప్రభావం వల్ల వినికిడి లోపం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక ప్రజలందరూ ఈ వ్యాధిని గుర్తించిన వెంటనే సరైనటువంటి హోమియోపతి వైద్యులను సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.